తెలుగు. నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో చిన్నారి ఐఏఎస్ అర్నా హల్చల్. చిన్నారి వీడియో చూసి ఫిదా అయిన సీఎం చంద్రబాబు. ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండదు అని సీఎం కామెంట్. సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞతో విజయవాడలో ఘనంగా నషాముక్త్ భారత్ కార్యక్రమం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని హోంమంత్రి అనిత వెల్లడి. గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు హోంమంత్రి పిలుపు. 2047 నాటికి డ్రగ్స్ ఫ్రీ భారత్ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని రాష్ట్రాలకు సూచన. డ్రగ్స్ హాట్స్పాట్లపై పటిష్ట నిఘా. కింగ్ పిన్లపై కఠిన చర్యలకు ఆదేశాలు. పాత పెన్షన్ అమలుపై ఉపాధ్యాయుల హర్షం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. 11,000 మందికి ఓపీఎస్ అమలుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయుల ఫోరం. సోషల్ మీడియాలో ఓ బుజ్జి ఐఏఎస్ అధికారిని వీడియో తెగ వైరల్ అవుతుంది. కలెక్టర్ పాత్రలో చిన్నారి అర్హ చేసిన అమాయకపు నటనకు నెటిజన్లే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫిదా అయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి అర్నా కలెక్టర్ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయాన్ని తలపించే సెటప్ లో అర్నా ఐఏఎస్ విశాఖపట్నం అనే నేమ్ ప్లేట్ ల్యాప్టాప్ తో నిజమైన అధికారిలా సందడి చేసింది. నువ్వు నాకు నచ్చో సినిమాలోని ప్రముఖ డైలాగ్ కు అనుగుణంగా బాయ్ సిబిఎన్ అంకుల్, నేనిప్పుడు మీతో మాట్లాడలేను అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ఈ వీడియోను రూపొందించిన అర్నా తండ్రి చిన్నారి నటన్ను సరదాగా చిత్రీకరించగా అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన సీఎం చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేస్తూ ఈ చిన్నారి వీడియోను చూసి ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యమంటూ వ్యాఖ్యానించారు. చిన్నారి సృజనాత్మకత, అమాయకపు నటనను ప్రశంసించారు. సీఎం స్పందనతో ఈ వీడియో మరింత వైరల్ గా మారగా ముద్దుల ఐఏఎస్ ఫ్యూచర్ కలెక్టర్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత యువతకు కీలక సందేశం ఇచ్చారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, యువశక్తిని మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యత అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లొంగి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. దేశంలో కోట్లాది మంది మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, ముఖ్యంగా 13 నుంచి 18 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి లేదా డ్రగ్స్ రవాణా వినియోగంపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈగిల్ టాస్క్ ఫోర్స్ గంజాయి సాగు నిర్మూలనలో విశేష ఫలితాలు సాధించిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం జీరో కల్టివేషన్ సాధించామని తెలిపారు. డ్రగ్స్ విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. సే నో టు డ్రగ్స్ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది
ఈ గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే ఇందాకే మేము అందరం మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇనిషియేట్ చేయటం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసేవాళ్ళు మన స్నేహితులు అనుకునే కన్నా మనకి శత్రువుల కింద భావించే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలామంది ఉన్నారు. అటు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు చాలామంది. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి 2 గంటలు 2.5 గంటలు కూర్చోవడం అంటే చాలా కష్టం. 2047 నాటికి ఫ్రీ భారత్ లక్ష్య సాధనకు అన్ని రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. నార్కో కోఆర్డినేషన్ పై నిర్వహించిన జాతీయ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కూడా పాల్గొని రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివరించారు. 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ ను నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఢిల్లీ నుంచి నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ హాట్స్పాట్లను గుర్తించి కింగ్ పిన్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఆధునిక సాంకేతికతతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేయడంతో పాటు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈగల్ ప్రత్యేక మాదక ద్రవ్య వ్యతిరేక దళం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గంజాయి ప్రాంతంగా పేరొందిన ప్రాంతం ప్రస్తుతం డ్రగ్స్ నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రాల మధ్య రైల్వే మార్గాల ద్వారా జరిగే మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ బృందాలు, సునక దళాలతో కలిసి ప్రతి జిల్లాల్లో వారానికి 3 సార్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్య నిరోధక చర్యలకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ లోని ఏపీఎన్జీఓ హోంలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ జరిగింది. సుమారు 200 మంది ఉపాధ్యాయులు పాల్గొని 200 ఏళ్లుగా కొనసాగిన పాత పెన్షన్ సాధన పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. ఈ ప్రక్రియలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జేఏసీతో పాటు అన్ని సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి విద్యాసాగర్ చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వమేనని, ఇప్పుడు పాత పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించడం తమ జీవితాల్లో కీలకమైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. లక్ష్మీ శ్రీనాథ్, డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. మరి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించిన విధంగా జూన్ 23వ తేదీన కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరి ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి 2 దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిన వేళ మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల పరంగా మాకు 2003 డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు పాత పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి ఎన్నో సంవత్సరాలుగా దీని మీద మేము పోరాడుతున్నాం. మెమో 57 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అనుసరించి ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క సభ్యులందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. దీనికి సహకరించినటువంటి కామ్రేడ్ ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారు మా మొదటి ఆది నుండి మా వెన్నంటి ఉండి మరి ఈ రోజున మాకు పెన్షన్ పాత పెన్షన్ రావడానికి విశేషమైన కృషి చేసినట్టు శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారికి మా 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే మా విషయంలో పాత పెన్షన్ రావడానికి సహకరించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకి, ఎమ్మెల్సీలకి, దీనికి విశేషం కృషి చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందర్భంగా మా 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం తరపున ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితను ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్లు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీ వాగ్దాన్లో పాల్గొన్న ఆయన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం డేగ కళ్లతో నిఘా ఉంచుతుందని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగం వల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈగల్ ఏపీ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ చైతన్య ద్వారా జీరో గంజాయి సాగు లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. గంజాయి లేదా డ్రగ్స్ కార్యకలాపాలపై సమాచారం ఉంటే 1972 ఈగల్ హెల్ప్ లైన్ కు తెలియజేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, అది ఈగల్ వ్యవస్థ. డేగ కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుందని ఒక నినాదంతో ఎక్కడైనా డ్రగ్ మాఫియా లేదా డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ తీసుకున్న కానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేము సేఫ్గా పబ్లిక్ని ఇబ్బంది పెట్టవచ్చు, సేఫ్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఉంటే వాళ్ళందరి మీద డేగ కన్ను వాచ్ చేస్తూ ఉంది, మిమ్మల్ని వదిలి పెట్టాము అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఈగల్ వ్యవస్థ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎగ్జాంపుల్గా, ఆదర్శంగా దీన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే దీన్ని మెయిన్ హెడ్ మన ఐజీ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ వల్ల యూత్స్ మెయిన్లీ చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అచీవ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ వదిలేసి ఆ డ్రగ్స్ వాళ్ళని వేరే వైపు తీసుకెళ్లి చివరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఇది కేవలం వాళ్ళొక్కరి జీవితం కాదు, వాళ్ళ కుటుంబం అలాగే సమాజాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి యూత్స్ని కాపాడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నది చాలా అభినందనదాయకము. ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా యూత్స్ అలాగే మీడియా మిత్రుల ద్వారా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో డ్రగ్స్ నెక్స్ట్ డెత్ ఈ టైప్ ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే, కాబట్టి దాన్ని ఎంత త్వరగా మనం వదిలేసి ఎంత త్వరగా మనం దాని నుంచి దూరంగా వెళ్తామో
అంత జీవితం బాగుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం డ్రగ్స్ని బారిన పడకుండా విద్యార్థులను కాపాడటం, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో ఎక్కడో కూడా ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం. మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే తప్పకుండా ఈగల్ కాల్ సెంటర్ 1973కి తెలియచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈగల్ ద్వారా ఎన్నో ఇంపాక్ట్ ఆపరేషన్స్ మన రాష్ట్రంలోనే మొదటిసారిగా జీరో కల్టివేషన్, మన రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఆపరేషన్ చైతన్యం ద్వారా. దీన్ని దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ మనకి జరుగుతుంది. ఎన్నో వేల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఓపియాడ్ అబ్యూస్ జరగకుండా విద్యార్థులను కాపాడటం కోసం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, కొరియర్స్, బస్సెస్ అండ్ డిఫరెంట్ కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ వజ్రప్రహార్ సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ దాడులతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని, మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు తప్పదని అన్నారు. 3,500 కోట్ల మద్యం కుంభకోణానికి జరిగిందని ఆరోపిస్తూ ఇది పుష్ప సినిమాను తలపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈడీ ఇప్పటికే 52 మందిని నిందితులుగా చేర్చి 18 మందిని అరెస్ట్ చేసిందని తెలిపారు. నాసిరకం మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించిన ఉమా, కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఎక్సైజ్ సురక్ష యాప్ తో నకిలీ మద్యానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు. వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు, జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని, డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే కరెంటుతో అయితే భవిష్యత్. కష్టకాలంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో 36 మంది లబ్ధిదారులకు 23,40,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 36 మంది బాధిత కుటుంబాలకు మొత్తం 23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు పారదర్శకంగా సహాయ నిధి అందిస్తున్నారని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గానికి మొత్తం 6.59 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రజలందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో
ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ప్రతి అర్జీకి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు వైద్య సహాయం, పెన్షన్లు, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, వేగవంతమైన సేవలందింపుకు కట్టుబడి పనిచేసిందని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం అయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, కొత్త పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం, సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కేవలం వైకాపా హయాంలో దేవినేని అవినాష్ కృషితోనే సాధ్యమైందని ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావాటి దామోదర్, రాష్ట్ర పార్లమెంట్ సెక్రటరీ తంగిరాల రామిరెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, జిల్లా ఎస్టీసీ మెంబర్ ఉమ్మడి ధనరాజులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా లేకపోయినా అవినాష్ దాదాపు 630 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని పేర్కొన్నారు. తమ నాయకుడు అవినాష్ పై అవాకులు చవాకులు పేరితే సహించేదే లేదన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావాటి దామోదర్, రాష్ట్ర పార్లమెంట్ సెక్రటరీ తంగిరాల రామిరెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, జిల్లా ఎస్టీసీ మెంబర్ ఉమ్మడి ధనరాజ్ పాల్గొని మాట్లాడుతూ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రతి డివిజన్లో రహదారులు, జిమ్ భవనాలు, కమ్యూనిటీ హాళ్లను వైసీపీ హయాంలో నిర్మించామన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గద్దె రామ్మోహన్ రావు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఒక్కో కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై నిరాధార ఆరోపణలు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవినాష్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. పట్టాభిరామ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్. సార్, మీరు ముందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచడమేమో, కానీ ముందు మీ నోటిని, మీ బుర్రని, మీ బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోండి ముందు. ఎందుకంటే దేవినేని అవినాష్ గారు మరి మీలాగనో నాలాగనో ఎంపీలను, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకోనో, మైకులను అడ్డం పెట్టుకోనో పైకొచ్చిన వ్యక్తి కాదు. ఈ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఒక పెద్ద కుటుంబం, మహారాజు లాంటి కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చిన యువరాజు దేవినేని అవినాష్ గారు. అవినాష్ గారు లాంటి నాయకుడిని మీరు మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు దేవినేని నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ నా సొంత ఇల్లు అని చెప్పిండని చెప్పారు. కరెక్టే, నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీని సొంత ఇల్లు అని చెప్పిండు. ఏ తెలుగుదేశం పార్టీని? నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని నా సొంత ఇల్లు అని చెప్పిండు. నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీని కాదు సొంత ఇల్లు అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం ఉందా లేదా, మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా, ఏం అర్థం కావట్లా. పై స్థాయి నాయకుడి దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా మరి గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎన్నో విధంగా మాట్లాడారు. ఈ రోజు కూడా మరి గతం చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మూడిచ్చాడా, పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా, అడు పంతం నానాజీ నా కొడుకుని ఎక్కడొచ్చి పోటీ చేయమని ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడతాం. ఈ
పట్టాభిరామ్ గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని భూషడికి అన్నారు, ప్రజలందరూ కూడా చూశారు, గమనించారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా తిడతం మొదలుపెట్టారు. అవినాష్ గారిని ఈ నియోజకవర్గంలో మరి చెప్పినట్టు రామరెడ్డి గారు, దామోదర్ గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో 2 సార్లు మరి పోటీ చేసినప్పటికీ అనేక వేల కోట్ల 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులు అభివృద్ధి చేశారు ఈ నియోజక. రాష్ట్రంలో గత 76 ఏళ్లుగా పాలక వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేస్తున్నాయని బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు దుష్మెత్తారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పాలన కాలక్రమేణా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. బీసీలు కేవలం డిమాండ్ చేసే స్థితి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, ఈ మేరకు బీసీ నాయకులందరూ సమన్వయంతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రముఖ హోటల్లో 2 రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో భాగంగా 2వ రోజు జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు కర్నూలు జిల్లా అంగాడాల పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ పాలక ప్రతిపక్షాలు 2 ఒకటేనని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ చట్టాలను, పోలీస్ యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని పథకాల పేరుతో కుంభకోణాలకు వాడుకుంటూ పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నారన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఉత్పత్తి కులాలైన బీసీలే రాజ్యాధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఒక బీసీ యువకుణ్ణి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లో ఇంతవరకు ప్రాతినిధ్యం లేని కులాల నుంచి నూతన యువతను అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచేలా త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులారా, బీసీ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి నాయకులారా, మనం అందరం సమన్వయం అవ్వాలి. మన శక్తిని ఏదో చూపించాలి. ఈ రాష్ట్రంలో మన శక్తి మనకు ఉంది. మన శక్తిని మొత్తం వేరే వాళ్ళకి దారపోస్తూ మనం చిట్టాలు కొట్టుకొని నాకు ఈ డిమాండ్ కావాలా, నాకు ఎవరిస్తారు నీకు డిమాండ్, ఎవరు ఇవ్వాలని మీకు డిమాండ్, ఎవరు ఇవ్వాలి? అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం ఒకే ఒక్కటే, మనకి న్యాయం జరగాలంటే వీ వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. కాదు, జస్టిస్ ఎవరు చేయరు. జస్టిస్ ఒకే ఒక వ్యక్తి చేస్తాడు, అతనే ముఖ్యమంత్రి, అదే సీటు ముఖ్యమంత్రి. వీ వాంట్ బీసీ సీఎం, వీ వాంట్ సీఎం పోస్ట్. నాకంత బలం ఉన్నది, నాకు 50% పైబడి ఓన్లీ బీసీలకి ఆ అవకాశం ఉన్నది. నా సమాజం ఓసీలకి, ఇటు ఎస్సీలకి, అలానే ఇంకా ఓసీలో ఉన్న పేదలకి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే మనసు ఉన్న వ్యక్తులు బీసీలు మాత్రమే. ఈ సమాజాన్ని నడిపించేది ఉత్పత్తిదారులు మాత్రమే. మేము ఉత్పత్తి కులాల వాళ్ళం. నా పేరు బొంగు ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణంలో జరుగుతున్న బీసీ సమన్వయ కమిటీ 2 రోజుల కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కానీ, ఇంతకుముందుకు పాలించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీలను ఒక్కసారి కూడా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిని చేయలేకపోయాయి. మరి రాజకీయ పార్టీల్లో సభ్యత్వాలు మెజార్టీ బీసీలే, ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో మెజార్టీ సంఖ్య బీసీలదే. మరి అయినప్పుడు ఇవాళ బీసీలను ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రిని చేయలేకపోయాయి? ఎందుకు అధికారంలో భాగస్వామ్యం చేయలేకపోయాయి? ఎందుకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 100 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి? ఏ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా కూడా 30 నుంచి 40 మంది కంటే తక్కువనే బీసీలు ఇవాళ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి అడుగు పెట్టడం జరుగుతుంది. మిగతా బీసీలకు దక్కవలసినటువంటి 60 అసెంబ్లీ సీట్లలో ఎవరు కబ్జాలో ఉన్నారంటే కేవలం ఓసీ కులాలు కబ్జాలో ఉన్నాయి. మరి ఇది సామాజిక న్యాయం కాదు, ఇది సామాజికంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఎప్పుడైతే అసెంబ్లీలో జనాభా దామాషా పద్ధతి ప్రకారం బీసీల కులాల ప్రతినిధులు లేరో అక్కడ బడ్జెట్ పంపిణీలో అన్యాయం జరుగుతుంది. అందుకోసం ఇవాళ బహుజన కులాల వృత్తుల పరంగా ఛిద్రమైపోతున్నాయి, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి, పేదరికం పెరిగిపోతుంది, ధనవంతుడు మాత్రమే ధనవంతుడు అవుతున్నాడు. ఏ కులాలైతే అధికారాన్ని చేపట్టాయో ఆ కులాలే అన్ని రంగాలను తమ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర సంపదను అడ్డంగా
దోచుకుంటారు. పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమని, మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణను అతి దారుణంగా కొట్టి చంపారని, ఆ భయంతోనే క్రాంతి కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతి కుమార్ ఘటనపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎంపీ హర్ష కుమార్, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, పలు దళిత సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంది ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయటంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి జిల్లా, నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలని, ప్రభుత్వానికి మన శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలకు కారకులైన వారిని శిక్షించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడు సాయికృష్ణ చనిపోతే వెళ్ళి సాయికృష్ణ పలకరించినాడు, పేరుపోగు వెంకటేశ్వరరావు పలకరించలేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఒక ఆత్మహత్య చేసి చనిపోయాడు. హత్య, ప్రభుత్వం పోలీసులు చేసిన హత్య. అంటే జగన్మోహన్ రెడ్డి కావాల్సింది కాకపోతే మానవాధికలు కాదు. అందుకనే పేరుపోగు వెంకటేశ్వరరావుని పలకరించలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ఆయనకి మనల్ని చంద్రబాబు మొదటి నుంచి కూడా కట్టమందిని చెప్పుకుంటున్న చంద్రబాబు మాదిరికి సమస్య కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం తెలియదు. నీకు చంద్రబాబు బాగా గుర్తుపెట్టుకో, నీకు రక్షణ కవచంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు నిన్ను నడిపించింది మాదిగలు, లేకపోతే నీకు దిక్కు లేదు. అటువంటి మాదిగరికి బాధ కలిగినప్పుడు పిలిపించుకుని మాట్లాడే ఒక సానుభూతి, నా బిడ్డ ఆత్మగౌరవం ఉన్నవాడే, నా బిడ్డ రౌడీ శంకర్ కాదు, నా బిడ్డ తెలుసుకుని భగవాన్ మనడానికి కారణమయ్యారు. ద్వారా వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే తరువు ధీకరిస్తా ఉంటారు, వెనక్కి తిప్పి కొడతా ఉంటారు. ముగ్గురు పట్టుకొని పేటలో తీసుకొని కొడతంటే, ఆ 100 దెబ్బలతో పైగా పడుతుంటే ఆ బిడ్డ బతుకుతాడా? ఇలాంటి పరిస్థితి రేపు మన కుటుంబంలో కూడా రావచ్చు. ఆలోచించండి. బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మనం నిందించుకోవడం కాదు. ఇవాళ వాళ్ళు రౌడీ షీట్ల దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి కాపీ ఇచ్చి, టీ ఇచ్చి, మర్యాద ఇచ్చి పంపిస్తారు. ఈ రోజున ఎస్సీలు వెళ్తే వాళ్ళు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, రెల్లీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళు వెళ్తే తరువు ధీకరిస్తున్నారు. వీళ్ళు ఎంత రౌడీ షీట్లు తీయట్లేదు, వీళ్ళు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. రౌడీ షీటర్ల మీరు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటారా, ఇన్ఫార్మల్ గా మార్చుకుంటారా, ఇంకెంతమంది ప్రాణాలు ఈ విధంగా తీయాలనుకుంటున్నారని పోలీసులు నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు అందరూ పోలీసులందరూ చట్టవాళ్ళట్లా. సిఐ నాగరాజు లాంటి దుర్మార్గులను ముందు పెట్టుకొని ఇలాంటి అందరూ చేస్తూ ఉంటే మనం చూసుకోగలుగుతావా? ఇవాళ అన్నింటిలో వాడు ఏది మాట్లాడినా వాడు అభ్యుదయవాది, మేమేం మాట్లాడినా అమ్ముడు పోయేవాళ్ళమా, మేమేం మాట్లాడినా దళాలుమా? ఒక 40 సంవత్సరాల జీవిత చరిత్రలో నన్ను అనుమానించే విధంగా మాట్లాడేటటువంటి వాడు, దుష్ప్రచారం చేసినటువంటి వాడు, ఆ ప్రకారం నన్ను మాట్లాడేటటువంటి వాడు, ఇదా మనం మాట్లాడుకోవాల్సింది. మాట్లాడాల్సింది నిలబడ్డా లేదా? ప్రభుత్వ సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సెలవు కారణంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల జాతర నెలకొంది. తెల్లవారుజాము నుంచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో
పాటు వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమయంలో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను అనుమతించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. అలాగే ఉచిత ప్రసాదం, నిత్యాన్నదానాన్ని సమృద్ధిగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ దర్శన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో చిన్నారి ఐఏఎస్ అర్నా హల్చల్. చిన్నారి వీడియో చూసి ఫిదా అయిన సీఎం చంద్రబాబు. ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండదు అని సీఎం కామెంట్. సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞతో విజయవాడలో ఘనంగా నషాముక్త్ భారత్ కార్యక్రమం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని హోంమంత్రి అనిత వెల్లడి. గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు హోంమంత్రి పిలుపు. 2047 నాటికి డ్రగ్స్ ఫ్రీ భారత్ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని రాష్ట్రాలకు సూచన. డ్రగ్స్ హాట్స్పాట్లపై పటిష్ట నిఘా, కింగ్ పిన్లపై కఠిన చర్యలకు ఆదేశాలు. పాత పెన్షన్ అమలుపై ఉపాధ్యాయుల హర్షం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. 11,000 మందికి ఓపీఎస్ అమలుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయుల ఫోరం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.